మనం అంటే చాలా అవసరమైనటువంటి విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అవసరమైన విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనందరం కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు సమర్పించుకుందాం. మరి మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే మరి నాన్న మరి ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మొదటిగా వాక్యాన్ని చదువుకుందాం. వాక్యాన్ని చదువుకుని అప్పుడు మనం చాలా స్లోగా అడుగులు వేద్దాం ఈ దినాల నుంచి. ఎందుకనంటే అండి, ఏదో గొప్ప విషయాలు మాట్లాడేసేసి మాటలు తడపడకుండా మాట వెనకాల మాట మాట్లాడేసేసి జ్ఞానాన్ని అగుపరిచేటి కన్నా జ్ఞానాన్ని అగుపరచడం వల్ల ఉపయోగం ఏముందని చెప్పండి. శభాషను ఒక వ్యక్తితో అనిపించుకోవడం కాదండి, ఒక వ్యక్తిని మార్చేలా చెప్పాలి మాటలు. ఏమండి? కాబట్టి జ్ఞానం ఉన్నదాన్ని ఉపయోగించుకుని ఆ ఉన్న జ్ఞానాన్ని ఎలా చెబితే వ్యక్తికి అవసరం అవుతుంది, వ్యక్తికి ఉపయోగపడుతుంది అన్నదే ప్రాముఖ్యమండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం అందరూ ఇలాగే సహవాసంగా కలుసుకున్నాం దేవుని సన్నిధిలో. ఇక్కడున్న మనందరికీ ప్రయోజనకరమైనటువంటి మాటలే మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఉపయోగపడాలి. ఒక్క మాట చెప్పుకున్నా కానీ అది మనందరి జీవితాలకి కూడా ఎంతో ఉపయోగంగా ఉండాలన్నమాట. ఇలాగా మనం కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచించుకుంటా, అంటే చూడండి, పిల్లల నుంచి వయసు ఎదిగేటప్పుడు కొంచెం ఆలోచన స్థితులు మారుతాయి కదా. చిన్నపిల్లలా ఉండిపోరు మనుషులు. వయసు ఎదిగే కొలది ఆలోచన స్థితిగతులు మారుతాయి. వాళ్ళ జ్ఞానం యొక్క పరిధులు కూడా విస్తరిస్తాయి. ఆ విస్తరించినటువంటి పరిధులను బట్టి విజ్ఞత పెంచుకుంటారు. ఆ పెంచినటువంటి విజ్ఞతను బట్టి పెద్దలతో మాట్లాడతారు. ఇలానే మనం కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఆ చెందేటువంటి అభివృద్ధిని మనం ఏ విధంగా దాన్ని మలుచుకోవాలి, మన జీవితానికి ఉపయోగపడేలాగా, ఆ మాటలను ఎలాగ మాట్లాడుకోవాలి మన జీవితానికి ఉపయోగపడేలాగా అని ఆలోచించుకుంటూ అడుగులు వేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీలకు పత్రిక రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని చెప్తారు. మొదటి అధ్యాయంలో 28వ వాక్యాన్ని మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యంలో, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడండి. ఈ వాక్యాన్ని చాలా పర్యాయాలు చదివాం. అంటే ఏ విషయంలో దీన్ని జ్ఞాపకం చేసుకున్నానంటే, నాకు గుర్తున్నంత మటుకు ప్రతి మనుష్యుణ్ణి మానక, అంటే ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టకూడదన్నది దేవుని ఉద్దేశం అని గతించినటువంటి కాలంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ఉద్దేశాన్ని బట్టి ఈ మాట చదువుకున్నానని నాకు జ్ఞాపకం ఉంది. పౌలు గారు ఎవరిని వదలాలనేటువంటి ఆలోచన లేదు, అందరూ దేవునికి కావాలి. అందుకేనట వీరు ప్రతి మనుష్యుణ్ణి దేవుని ఎదుట నిలబెట్టాలి, దేవునికి ఇవ్వాలి, దేవునికి ఒక మనిషిగా లేదా భక్తునిగా లేదా విశ్వాసిగా సమర్పించాలనే ఉద్దేశంతో అందరికీ బోధ చేశారు. అంటే అందరూ దేవునికి కావాలి అని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ దినాన మనం ఆలోచించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవునికి అప్పగింపబడేటువంటి మనిషి, అంటే దేవునికి అవసరమయ్యేటువంటి మనిషి ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నది ఈ వాక్యంలో ప్రాముఖ్యంగా కనపడుతుందండి. మనకి ప్రతి మనిషి కావాలి దేవునికి. ఆ కావలసినటువంటి మనిషి ఎలా ఉండాలని అంటే, ఇక్కడ చూస్తే ఒక మాట చెప్పడం ఏంటంటే, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని అన్నాడండి. ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేయాలి. ఎక్కడ చేయాలి? క్రీస్తునందు చేయాలి. ఈ రెండు భాగాలు మనం అడగొట్టాలి. ఎక్కడ చేయాలండి? క్రీస్తునందు చేయడం అంటే ఏంటి? క్రీస్తునందు చేయడం అంటే ఏంటి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఉన్నటువంటి మాట ఏంటంటే, సంపూర్ణుడు అవ్వాలట ఒక మనిషి సంపూర్ణుడు అవ్వాలి. ఏంటంటే ఒక వ్యక్తిని కంప్లీట్ పర్సన్ అనమాట, అంటే పర్ఫెక్ట్ మ్యాన్, ఏ లోపము లేనటువంటి వాడిగా. అనగానే మనకి ఏమర్థం అవుతుందంటే, అవయవ లోపాలేమో అనుకుంటాం. కాదండి, అవయవ లోపాలు కాదు.
ఆత్మ సంబంధమైన లోపాలు అంటే మనసుకు ఉండేటువంటి లోపాలు అన్నమాట అండి. ఇవన్నీ కూడా మనసుకు ఉండేటువంటి లోపాలు. దేవుడు మనిషిని ప్రారంభం నుంచి కూడా ఈ లోపాలు లేనివాడిగానే ఉంచాలని చూస్తున్నాడు అనమాట. ఎలా చూస్తున్నాడట? లోపాలు లేనివాడిగా. ఏ లోపాలు అంటే అవయవ లోపాలు కాదండి. అవయవ లోపాలే అయితే ప్రభు అయినటువంటి క్రీస్తు మాట్లాడుతూ సువార్తలో ఒక విషయం చెప్తారు. ఏంటంటే నీ కన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరిగి పాడే అంటాడండి. మరి అప్పుడు అవయవ లోపమే కదా. అవయవ లోపం గురించి మాట్లాడితే ఆ మాట చెప్పకపోయిన దేవుడు, కానీ ఆయన మాట్లాడేటువంటి లోపం ఏంటంటే ఆ కన్ను చేసేటువంటి లోపం గురించి. ఏ లోపం చేస్తున్నాడంటే తప్పును చూస్తుంది కన్ను. నోరు చేసేటువంటి లోపం గురించి అంటే నోరు తప్పు మాట్లాడుతుంది. ఈ జ్ఞానేంద్రియాలన్నీ ఒకదాంతో మిళితమై ఉంటాయని నేను చెప్తున్నాను. అదేంటది? మనస్సు. కాబట్టి మనస్సు లోపముతో కూడుకున్నదైతే మన జ్ఞానేంద్రియాలన్నీ లోపంతోనే ఉంటాయి. ఇప్పుడు మనం దేనికి వైద్యం చేయించాలి అని అంటే మనసుకు వైద్యం చేయించాలండి. మనిషి యొక్క మనసుకు వైద్యం చేయిస్తే కంటి చూపు బాగుంటుంది, నోటి మాట బాగుంటుంది, వినాలనేటువంటి ఉద్దేశం బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక ఇక్కడ అన్నట్టుగా సంపూర్ణుడు అనేటువంటి పదానికి మనం ఒకసారి దేవుని ఆలోచన పరిశీలన చేస్తే అయితే దేవుడు కొన్ని మాటలు చెప్పాలి, ఆ మాటలు మనం వినాలి. అవి విన్న తర్వాత అప్పుడు మనం దేవునికి నచ్చినట్లుగా ఉంటాము అన్నది సహజంగా మనకు ఉండేటువంటి ఆలోచన. దేవుని మాటలు వినేవారుగా మన ఆలోచన ఏంటంటే దేవుడు కొన్ని మాటలు చెబుతాడు, అవి విన్న తర్వాత మనం ఆ మాటల ప్రకారంగా ఉండాలి అన్నది. ఓకే, కొంతవరకు ఇదే వాస్తవం. అయితే ఇక ప్రారంభానికి వెళ్ళిపోయాం అనుకోండి. మనం ప్రారంభానికి వెళ్ళిపోతేనండి ఎక్కడికి? మనుషుల్ని దేవుడు చేసినటువంటి కాలం. అక్కడికి వెళ్ళిపోతే దేవుడు ఆదామును కానీ హవ్వను కానీ ఎలా తయారు చేశాడనంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించాలని దేవుడు అనుకుని చేశాడట. ఎలాగా? తన పోలికలో తన స్వరూపం. అంటే ఒక మనిషి దేవుని పోలిక దేవుని స్వరూపమును, దేవుని పోలిక దేవుని స్వరూపమును. ఇప్పుడు దేవుని పోలిక దేవుని స్వరూపం అనేటువంటిది ఎలా ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఇదే కొలస్సీ పత్రికలోనండి 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఒక విషయం చెప్తారండి. 2వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. ఎక్కడంటే ఇందాక చదివిన మాటలోనూ క్రీస్తునందు అనేటువంటి పదం చదివాం, ఇప్పుడు చదివిన మాటలోనూ కూడా క్రీస్తునందు అనేటువంటి పదం చదివాం. ఈ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని ముందుకు వెళ్ళి కొద్ది మనం చెప్పుకుందాం. ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడుందట? యేసు ప్రభులో ఉంది అన్నాడు. యేసు ప్రభులో సర్వ పరిపూర్ణత ఉన్నది. ఇక్కడే ఈ పత్రికలోనేనండి 1వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఆయన యందు సర్వ పరిపూర్ణత సర్వ సంపూర్ణత నివసింపవలెననియు అని చెప్పి ఇంకా దేవుని యొక్క లేదా తండ్రి యొక్క ఉద్దేశాన్ని చెప్తాడు. కిందకి వెళ్ళిపోతే ఆయన ఇలాగో ఏర్పాటు చేశాడు అని. యేసు ప్రభుని తండ్రి అయినటువంటి దేవుడు ఇలా ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే క్రీస్తు ప్రభువులో సర్వ సంపూర్ణత నివసించాలి. మనకు అర్థం కావాలి అసలు సర్వ సంపూర్ణత అనేటువంటి పదంకి అసలు దీన్ని మనం ఎలా తీసుకోవాలి. సర్వ సంపూర్ణత అనేటువంటి పదాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఇందాక మనం అన్నాం కంప్లీట్ మ్యాన్ లేదా పర్ఫెక్ట్ మ్యాన్, ఏ లోపము కనిపించిన వాడు, చూసినప్పుడు ఏ లోపము కనిపించిన వాడు. దీన్ని మనం ఎలా సాధించగలం ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఈ యొక్క సర్వ సంపూర్ణతను క్రైస్తవుడిగా మనం ఎలా సాధించగలం? సాధించాలా అని అంటే అవును, సాధిస్తేనే మనం దేవునికి చెందినవారు అవుతాం. లేకపోతే ఆదాముని హవ్వని దేవుడు ఎలా చేశాడనంటే తన పోలిక చెప్పున తన స్వరూపమందు చేసుకున్నాడు. ఆ చేసుకున్నటువంటి పోలిక, చేసుకున్నటువంటి స్వరూపము మనిషి ఏం చేశాడండి? ఏం చేశాడు? మనిషి కోల్పోయాడు. ఏమయ్యాడండి? కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? తప్పు చేయడం ద్వారా. ఏం చేయడం ద్వారా అండి? ఇక్కడే మనకు ఒక మెలిక అర్థమవుతుంది చూడండి. దేవుడు తన పోలికల్లో తన స్వరూపమందు ఆదాముని హవ్వని తయారు చేసాడండి. అప్పుడు దేవుడు ప్రతి చల్లపూట వచ్చాడట, వారితోటి ముచ్చటిచ్చాడట, ఆదాముతోటి హవ్వతోటి. అయితే సడన్గా ఈ యొక్క ఆదాము హవ్వ పరిస్థితి ఏమైందనంటే దేవుడు ఏర్పాటు చేసి ఉంచినటువంటి స్థలంలోను దేవుడు ఇచ్చినటువంటి మహిమలో నుంచి వారు ఏం చేయబడ్డారు? నెట్టివేయబడ్డారు. ఎక్కడికి? బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడిలో నుంచి అంటే తోటలో నుంచి అంటాం, కానీ దేవునిలో నుంచి. దేవుడు తనలో నుంచి బయటికి నెట్టివేశాడండి. ఎందుకని నెట్టివేశాడనంటే దేవుడు చెప్పినటువంటి మాటను వారు ధిక్కరించారండి. అయితే దేవుడు చెప్పిన మాట ధిక్కరించనంతసేపు కూడా వాళ్ళు ఎలాగున్నారనంటే పర్ఫెక్ట్ మ్యాన్ అన్నమాట. అంటే దేవుడు కోరుకున్నటువంటి సంపూర్ణత లేదా పరిపూర్ణత వారు కలిగి ఉన్నారు. అంటే సంపూర్ణత, ఈ పరిపూర్ణత అనే పదంలో ఏదో ఒకటి లేదు, అదే పాపం. ఎందుకనంటే ఆదాము హవ్వ దేవుని పోలికలో దేవుని స్వరూపమందు దేవుని చేతిలో ఉన్నప్పుడు పాపం అనేది ఆదాము దగ్గర కానీ అమ్మ దగ్గర కానీ లేదు. కాబట్టి వాళ్ళు సంపూర్ణులుగా దేవుని దగ్గర ఉండగలిగారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి ఒక పాపాన్ని వాళ్ళ మనసులోనికి తీసుకొచ్చారో వాళ్ళ సంపూర్ణతను ఏమయ్యారు? వాళ్ళు కోల్పోయారు. అంటే సంపూర్ణత అనే పదానికి పూర్తి అర్థం ఏంటంటే పాపరహితమైన జీవితం. పాప రహితమైన జీవితం. పాప సహితమైన జీవితం అంటే ఏంటండి? పాపముతో నిండి ఉండు జీవితం అని సహితం అని అంటే. పాపరహితం అంటే పాపము లేని జీవితం అనండి. యోబు గ్రంథంలో భక్తుడు మాట్లాడుతూ ఒక మాట అంటాడండి. ఒకసారి మనం చూద్దాం. ఆదాముని హవ్వని అలా గుర్తుపెట్టుకోండి. ఇదే విషయాన్ని మాట్లాడుతూ భక్తుడైనటువంటి యోబు గ్రంథంలో ఆయన ఇదే మాటను చెబుతూ ఉంటాడు. ఏంటంటే ఒక స్త్రీలో నుంచి పాప రహితుడిలో నుంచి పాప సహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అనేటువంటి ఒక మాట తెలియజేస్తాడు. ఒకసారి మీకు కనిపించిన పర్లేదు, రాజకుమార్ గారు చూడండి ఒకసారి. యోబు గ్రంథంలోనే పాప సహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన 14 అధ్యాయం అండి. మంచిది. 14 అధ్యాయం అండి, 4వ వచనం. ఎస్, యోబు గ్రంథము 14 అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ మాట్లాడుతూ ఒక మాట విందాం. ఏంటంటే పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు అని అన్నాడండి. కానీ ఇలాగూ ఒకళ్ళు పుట్టారు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు పుట్టాడు. ఇవి దీనికి 2 అర్థాలు ఉన్నాయండి. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే యేసు ప్రభు పుట్టగలడు, పాప సహితుడిలో నుంచి పాపరహితుడిగా యేసు ప్రభు పుట్టగలడు. ఇంకొక అర్థం ఏంటంటే ఆధ్యాత్మికమైన అర్థం మరొకటి ఏంటంటే నేను పాప సహితుడినే ఎప్పుడనంటే ప్రభువులోనికి రాకముందు. ఇప్పుడు నాలో నుంచి పుట్టేటువంటి నూతన సృష్టి ఉంది చూసావు, ఆ వ్యక్తి ఎవరంటే పాపరహితుడు. ఇలా 2 అర్థాలు దీని నుంచి తీసుకోవచ్చు. మనం ముందు అర్థాన్ని తీసుకుందాం. ఏంటంటే
పాప సహితులైనటువంటి వ్యక్తుల్లో నుంచి పాపరహితుడైనటువంటి యేసు ప్రభు వారు పుట్టారండి. పుట్టలేదా? పుట్టారు కదా. ఇప్పుడు ఆదాము హవ్వ కోల్పోయినటువంటి ఆ సంపూర్ణతను ఎవరు కలిగి ఉన్నారని వాక్యం సెలవిచ్చింది. ఇందాక మనం చదువుకున్నప్పుడు క్రీస్తు నందు ఆ యొక్క సంపూర్ణత, మళ్ళీ అంటే దేవత్వం యొక్క సంపూర్ణత నివసించింది. ఆదాముని హవ్వని చేసినప్పుడు ఆయన పోలికలు ఆయన స్వరూపమందు చేసుకున్నా, అంటే దైవ లక్షణాలు కలిగిన వారిగా, దేవుని స్వభావం కలిగిన వారిగా. ప్రారంభం మనిషిని దేవుడు చేస్తే ఆ మనిషి ఏం చేశాడంటే తన సంపూర్ణతను కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? పాపాన్ని లోనికి రానివ్వడం వలన. అంటే తన యొక్క పాపరహిత జీవితంలోనికి పాప సహితుడు అనేటువంటి ఒక భిన్న కోణాన్ని అపవాది మాటను బట్టి ఆహ్వానించేశాడు ఆదాము అవ్వ. ఆ ఆహ్వానం వల్ల వాళ్ళు ఏమయ్యారంటే ఆ సంపూర్ణమైనటువంటి లక్షణాన్ని వాళ్ళు కోల్పోయారు. మళ్ళీ దేవుడు ఏం కోరుకుంటున్నాడనంటే మనుషులు సంపూర్ణులుగా కావాలన్నారు. ఎందుకంటే మనిషిని అలాగే చేసి కదా. పోనీ ఆయన పాపాత్ములుగా మనుషులు చేస్తుంటే ఆయన అలా కోరుకోవడానికి అవకాశం లేదు. ఆయన అలాగే చేస్తున్నాడు కాబట్టి పర్లేదు, పాపాత్ములే నేను చేసుకున్నాను కాబట్టి నాకు పాపాత్ములే కావాలనుకున్నాను. కానీ దేవుడు మనిషిని పాపిగా చేయలేదు. మనం ప్రసంగి గ్రంథాన్ని కానీ ఒకసారి చూస్తే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం అనుకుంటే ఒక్కసారి పాత నిబంధనకు వచ్చి, ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. అంటే ఒక యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు మనిషిని పుట్టించాడు. అయితే ఈ పుట్టించినటువంటి దేవుని యొక్క ఆలోచనకు విరోధంగా మనిషి తన యథార్థతను కోల్పోయాడు. అంటే సంపూర్ణతలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అంటే అసంపూర్ణుడిగా మారిపోతున్నాడు. మళ్ళీ ఆదాము సంపూర్ణుడిగా చేయబడితే ఆ వ్యక్తి ఏమయ్యాడంటే పాపాన్ని ఆకర్షించడం ద్వారా అసంపూర్ణుడైపోయాడు. దేవుడు అదే అంటున్నాడు, నరుణ్ణి నేను యథార్థమైన వాడిగా పుట్టించాను. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తంత్రాలు కల్పించుకుంటున్నాడు. ఏదో ఒక ఉద్దేశాన్ని పుట్టించుకుంటున్నాడు సొంతంగా. పుట్టించుకుని ఇప్పుడు హవ్వ కాలంలో ఆమె ఏం పుట్టించుకుంది? చూస్తున్నటువంటి పండే, కానీ తినడానికి రమ్యము అనేటువంటి ఒక ఆలోచన పుట్టించుకుందండి. అప్పటి వరకు చూసిన పండే, వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి పండే. కానీ అపవాది మాట విన్న తర్వాత ప్రేరణకు లోనై కంటి చూపులో మార్పు వచ్చిందనమాట. ఇందాక అన్నామే మనసుకి మనం నేర్పకపోతే ఆ మనసు మన జ్ఞానేంద్రియాలు ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆ పాడైనటువంటి జ్ఞానేంద్రియాల ఆ వ్యక్తి ఏమవుతాడంటే అసంపూర్ణుడు అవుతాడు. కానీ దేవునికి అసంపూర్ణుల యొక్క అవసరం లేదు, వారిని దగ్గరికి రానివ్వడండి. ఒక వ్యక్తి సంపూర్ణుడుగా కావాలి. మనిషికి దేవునికి సంపూర్ణుడుగా కావాలి. ఒకసారి దేవుడికి మనిషి సంపూర్ణుడుగానే కావాలా అని మనం అనుకుంటే ఒక్క మాట అండి, హెబ్రీ పత్రికలో నుంచి ఆయన మాట్లాడుతూ, హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం, హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర పాత నిబంధన కాలపు విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ గ్రంథకర్త మాట్లాడే విషయాన్ని మేము ముందు పెడుతున్నాం. ఆ గుడారము ప్రస్తుత కాలంలో ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి ఇక్కడ నుంచి మనసు పెట్టండి. ఈ ఉపమానార్థం బట్టి మనస్సాక్షి విషయములో దేనికటండి? మనస్సు. నేను అందాక అదిగా చెప్తాను, మన మనస్సుకి మనం ఏం వేసుకోవాలి? కళ్ళెం వేయకపోతే జ్ఞానేంద్రియాలు అన్నీ ఏకమై మన మీద యుద్ధం ప్రకటిస్తాయి. ఆరాధికుడు అనేటువంటి పదం చూసిన ఇక్కడ, ఆరాధికునికి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అన్నాడు.
అంటే పాత నిబంధన కాలపు విధానంలో కూడా ఇంకా ఒక ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి, అంటే ఒక వ్యక్తిని పర్ఫెక్ట్ మ్యాన్గా లేదా కంప్లీట్ పర్సన్గా చేయలేకపోతుందట పాత నిబంధన కాలపు ధర్మశాస్త్ర చట్టం కూడా. కాబట్టి ఆ చట్టం కూడా ఒక వ్యక్తిని కంప్లీట్ పర్సన్గా చేయలేకపోతుంది. కాబట్టి క్రీస్తు వచ్చి ఏమిచ్చాడంటే ప్రమాణపూర్వకమైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. ఆ క్రిందకి మనం రాగలిగితే ఆ విషయాన్ని కూడా మనం చదవచ్చండి. ఆ క్రిందకు వస్తే ఆ 14 వచనంలో 14 చివరి నుంచి చూస్తే ఒకసారి అక్కడ ఏమంటాడంటే, మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువ శుద్ధి చేయును అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షికి ఏమిస్తాడండి? శుద్ధినిస్తుంది. ఎవరి మాట? యేసుక్రీస్తు యొక్క కార్యక్రమం. సరే చూద్దాం, ఇంకా బలంగా లోపలికి వెళ్ళాలి మనం, ఇంకా అప్పుడే ఈ ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వద్దాం. ఏంటి అనంటే, దేవుడికి ఒక వ్యక్తి ఎలా కావాలంటే లోపము లేనివాడిగా కావాలండి. మనుషులందరూ కూడా ఎలా కావాలి? లోపము లేని వారిగానే కావాలి మనుషులందరూ కూడా. ఇది ఎప్పుడు నుంచినటువంటి కోరిక అంటే, ఓ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వచ్చిన కోరికో కాదు, లేకపోతే నూతన నిబంధన చట్టం ఇచ్చిన తర్వాత వచ్చిన కోరికో కాదు. మనిషి అనేవాడు భూమి మీద వచ్చినప్పటి నుంచి దేవుడు కోరుకునేది అదే. అందుకనే నోవాహు కాలంలో మనుషులు చెడిపోతుంటే ఆయన బాధపడడానికి కారణం, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు నోవాహు కాలానికి, ఇదిగో అబ్బాయి చట్టం, దీని ప్రకారంగా మీరు ఉండాలి అని ఏమి ఇవ్వలేదు దేవుడు. ఆజ్ఞలు గల చట్టాన్ని ఎప్పుడు ఇచ్చాడనంటే మోషే కాలం వచ్చిన తర్వాత ఇచ్చాడు. మోషే కాలం వచ్చేంత వరకు కూడా ఏ ఆజ్ఞలు లేవు వాళ్ళకి. అయినా దేవుడు మనిషి యొక్క ఆ కార్యాలను బట్టి బాధపడ్డాడు. ఆదికాండం 6వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు మనిషిని చేసినంత. ఎందుకనంటే మనుషులు తమకు వచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రయాణం అయిపోతున్నారట. పైన దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పుట్టిస్తేనే నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నాను, ఆయన మాట ప్రకారంగా బ్రతకకపోతే ఒకవేళ నాకు ఏమైనా సమస్యలు వస్తాయేమో, ఆయన కానీ నా మీద కోపించాడనంటే నా పరిస్థితి ఏమైపోతుంది అనేటువంటి ఆలోచనే వాళ్ళకి లేదు. వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా ప్రయాణాలు ప్రారంభించారు ఆదికాండంలో. వారిని బట్టి దేవుడు తన హృదయంలో సంతాపము నొందాడు. అక్కడే ఒక మాట కూడా తెలియజేశాడు, ఏంటంటే ఈ నరుల యొక్క ఆలోచనలు వారి బాల్యం నుండి ఎల్లప్పుడూ ఎలా ఉంటున్నాయి? చెడ్డవి. వారి బాల్యం నుండి కూడా మనిషి యొక్క ఆలోచన చెడ్డదైపోతుందంటే, బాల్యం అనగా కొంచెం జ్ఞానోపదేశం పొందేటువంటి వయస్సు, పుట్టిన వెంటనే కాదు. వారికి ఇలాగా సమాజంలోకి వెళ్ళడం ప్రారంభమవుతుంది కదా, మాటలు చెప్తుంటే అవి పలానా మాట అని అర్థమవుతుంది కదా, ఇది మంచి మాట ఇది చెడ్డ మాట అని అర్థమయ్యేటువంటి కాలం వచ్చినప్పటి నుంచి కూడా బాల్యం అంటే అది. అప్పటి నుంచి కూడా మనుషులు ఎలాగైపోతున్నారు? చెడ్డోళ్ళు అయిపోతున్నారు. ఎందుకు చెడ్డోళ్ళు అయిపోతున్నారంటే, సమాజం అంతా వారి మాటలే వారి ఉద్దేశాలే చెప్పుకుంటుంది తప్ప దేవుని కూర్చున్నటువంటి ఉద్దేశాలు సమాజంలో ఎక్కడా వినబడతాయా? సమాజంలో వినబడితే ఈరోజు ఇన్ని పురాకులు ఎందుకంటే సమాజం సర్వనాశనం అయిపోవడానికి కారణం మనిషికి దేవుని భయం లేకపోవడమే. ఇప్పుడు దొంగతనాలు సమాజంలోనే జరుగుతాయి, ఈ అత్యాచారాలు సమాజంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తే ఆయన కోప్పడితే మనిషి యొక్క పరిస్థితి ఏంటి అనే భయం లేకపోవడం వల్లే. అవి లేని వ్యక్తి ఎలాంటి వాడు అంటే పూర్తి అంగవైకల్యం కలిగిన వాడండి. చూడండి, మనం ఇప్పుడు ఫంక్షన్ ఇవ్వడానికి సర్టిఫికేట్ తెచ్చుకోమంటారు కదండి. ఎవరికైనా ఒకవేళ అంగవైకల్యం ఉందనుకోండి, ఫంక్షన్ ఇవ్వడానికి సర్టిఫికేట్ తెచ్చుకోమంటారు. ఆ సర్టిఫికేట్లో పర్సంటేజ్ వేస్తారండి. వీళ్ళకి 50% అంగవైకల్యం ఉంది, వీళ్ళకి 70% అంగవైకల్యం ఉంది, వీళ్ళకి 40 ఉంది, ఇలాగ అంగవైకల్యం యొక్క పర్సంటేజ్ వేస్తారు వాళ్ళ పరిస్థితిని బట్టి. శతరం సర్టిఫికేట్ ఏదో అంటారు. అయితే సమాజంలో ఉండి దేవునికి భయపడని, దేవుడు ఉన్నాడనేటువంటి ఆలోచనే లేని యొక్క వ్యక్తికి దేవుడు వేసేటువంటి ఆ శతరం సర్టిఫికెట్ పర్సంటేజ్ ఎంతో తెలుసా అండి? 100% అంగవైకల్యంతోనే ఉన్నాడు.
మనుషులుగా మనం దేవుని దృష్టిలో ఎలాగున్నామో దీన్ని బట్టి ఆలోచన చేయాలండి. మనిషిని దేవుడు సంపూర్ణుడుగా కోరుకుంటున్నాడు. సంపూర్ణుడు అంటే ఏంటి అని అంటే పాపరహితమైన జీవితం. పాపరహితమైన జీవితం. ఆదాముని హవ్వని దేవుడు చేసినట్లుగా వాళ్ళు ఉండిపోతే వాళ్ళు దేవునికి సంపూర్ణులుగానే ఉందురు. కానీ అలాగ చేయబడినటువంటి ఆదాముని హవ్వని అపవాది ఏం చేశాడంటే అసంపూర్ణులుగా మార్చేశాడు. ఆనాడు ఆ బాధే. తర్వాత చట్టం ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు కూడా చట్టం అందుకున్నా దేవునికి అసంపూర్ణులుగానే కనపడ్డారు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అన్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లల్ని కన్నాను కానీ వాళ్ళు నన్ను వదిలిపోయారు. ఒక గాడిదకి ఎద్దుకి బుద్ధి ఉంది కానీ ఈ గాడిదలకి బుద్ధి లేదు అని అన్నాడు. అంటే చట్టం ఇచ్చాక బాధపడ్డాడు, చట్టం ఇవ్వక పూర్వము బాధపడ్డాడు. దీన్ని అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రమాణపూర్వకమైనటువంటి వాక్యాన్ని సర్వసత్యం అని అంటాం. అంటే దేవుడు అన్నమాటే. ఈ సర్వసత్యం ఇచ్చిన తర్వాత కూడా భయపడుతున్నాడు. ఆదిలోకి వెళ్ళి మళ్ళీ భయపడుతున్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీస్తే 9వ అధ్యాయం దగ్గర అనుకుంటా, ఒకసారి 11వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం దగ్గర మనం పరిశీలన చేద్దాం. 3వ వచనం దగ్గర, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంటే దేవునికి ఏదో దినగండము 100 ఏళ్ళ ఆయుష్ అని అంటాం కదండి మనం. ఇలానే ఉందండి. మనిషిని చూసే దేవునికి ఎలాగుందంటే ఏ మనిషి ఎప్పుడు మళ్ళీ ఉరులో పడిపోతాడో. ఎందుకంటే పేతురుపత్రిక ద్వారా మనం ఒక మాట చూస్తాం, అపవాదట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఎవరు దొరుకుతారు అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడట. ఎక్కడ వ్యక్తి కనిపించినా ఆ వ్యక్తిని మింగి వాడిని ఏం చేయాలంటే అసంపూర్ణుడిగా చేసేయాలి. అసంపూర్ణుడు అంటే పాప సహితుడు. అంటే పాపాన్ని మిళితం చేసుకున్న ప్రతివాడు కూడా దేవుని దృష్టిలో అసంపూర్ణుడు. మరి సంపూర్ణుడు అంటే ఏంటంటే పాపాన్ని పూర్తిగా విభేదించేటువంటి వాడు. పాపాన్ని చూడండి, అయస్కాంతాలు 2 ధ్రువాలు ఉంటాయి, ఉత్తర దక్షిణ ధ్రువాలు. మరి ఏటో నాకు అంతగా తెలియదు కానీ ఒక పక్క ఇలా పెట్టినప్పుడు అంటుకోవండి. మనం ఎంత ట్రై చేసినా ఇలాగ అంటుంటాయి, అంటుకో. చదువుకున్న పిల్లలు బాగా తెలుస్తుంది అయస్కాంతం అంటుకుంటుంది అనుకుంటాం, కానీ దాన్ని ఇలా తిప్పామనుకోండి వెనక్కి, అది ఏం చేద్దంటే ఎంత అంటించినా కానీ దగ్గరికి నువ్వు బలంగా నొక్కినా ఇలా వదిలేసండి ఇలా జారిపోతాడు. ఇలాగ కొంచెం బలం ఉపయోగించి దగ్గర తెచ్చామనుకోండి ఈ పక్కకి వెళ్తాడు, కానీ దాని మీద రాదు. బలం ఎక్కువైపోయి నీకు అంటించేసావు ఎలా నువ్వు ఇలా వదిలినా అంటే జబ్బుగా నిడిపోతాడు. అంటే అస్సలు అంటుకోనివ్వదు. అంత ఫోర్స్గా నెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి ఒక క్రైస్తవుడు పాపాన్ని. మనం నెడతామా అండి? అస్సలు మనం ఎలాగంటి వాళ్ళు అంటే చూడండి, వర్షాకాలం లైట్ దగ్గరికి పురుగులు వస్తాయి. పురుగులు వచ్చినప్పుడు ఒక్క పేపర్కి ఆయిల్ రాసి పక్కన పెడతామండి. ఆ ఆయిల్ పేపర్ లాంటి వాళ్ళు మనం ఏమవుతాయండి, ఇప్పుడు పురుగులన్నీ పాపం అనుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ పేపర్ ఏం చేస్తుంది, పురుగులన్నీ నాయే, పురుగులు లైట్కి ఇవ్వనిక వచ్చిన పురుగల్లా నాదే. ఇలాంటి నూనె పేపర్ లాగా మనం ఉండకూడదండి. వచ్చినటువంటి పాపాన్ని ఈ అయస్కాంతం చూడండి, ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎలా పెట్టినప్పుడు వెంటనే ఎలాగైతే అది ఆకర్షించుకోకుండా వికర్షిస్తుంది, దోషేస్తుంటుంది పక్కకి, రానివ్వదండి దగ్గరికి. ఇది వ్యక్తిలో సంపూర్ణతకు ఇది సూచన లేదా ఇది నిదర్శనం. ఇక్కడ ఆదాము హవ్వని జ్ఞాపకం చేస్తూ ఈయన బాధపడడానికి గల కారణం ఏంటనంటే ఒకసారి చూడండి, 2వ వచనం దగ్గర నుంచి మనం చదువుతాం ఒకసారి. ఇదే 11వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 2వ వచనం దగ్గర నుంచి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనంటే పవిత్రురాలైన కన్యక అంటే సంపూర్ణమైన లక్షణమా అసంపూర్ణమైన లక్షణమా? పవిత్రురాలైన కన్యక అంటే
సంపూర్ణమైన లక్షణం. ఇందులో లోపమేమే లేదండి. ఆ పదాన్ని మనం చూసినప్పుడు లోపం లేనప్పుడే ఆ పదం ఉపయోగిస్తాం, లోపం ఉంటే అది ఉపయోగించాం. పవిత్ర అనేటువంటి పదాన్నే లోపం ఉన్న దగ్గర ఉపయోగించడానికి అవకాశమే లేదు. అయితే మన గురించి మాట్లాడుతూ, సంఘమైనటువంటి మన గురించి మాట్లాడుతూ ఇక్కడ పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు. మనందరినీ కూడా ఎవరికి ప్రదానం చేశారండి? మనందరి యొక్క యజమాని లేదా మనందరి భర్త ఎవరండి? యేసు ప్రభు వారండి. యేసు ప్రభు వారు మన భర్త లేదా మన యజమాని. మనల్ని భరించేవాడు ఎవరనంటే, మనల్ని ఏలేటువంటి ఏలిక ఎవరనంటే యేసు ప్రభు వారు, క్రీస్తు ప్రభు వారు. అయితే ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుందంటే, మనల్ని పవిత్రురాలైన కన్యకగా క్రీస్తుకి ప్రదానం చేస్తే, ఆనాడు ఆదాముని హవ్వను దేవుడు ఇలాగే చేసి ఏదైనా తోటలో పెడితే మనల్ని ఏమో క్రీస్తులో పెట్టాడు. ఆ రోజు ఆదాముని హవ్వను ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. ఆ రోజు ఆదాము హవ్వ దగ్గరికి అపవాది వెళ్ళాడు, ఈరోజు మన దగ్గరికి అపవాది వస్తున్నాడు. ఆ రోజు వాళ్ళని మోసం చేశాడు తన మాటల ద్వారా, ఈరోజు మనల్ని అదే మాటల ద్వారా మోసం చేస్తాడేమో అని భయమట. ఎందుకనంటే, వాక్యం యొక్క సంపూర్ణమైనటువంటి గుణాన్ని కానీ మనం స్వీకరించకపోతే ఆటోమేటిక్గా అపవాదిగాడి యొక్క తంత్రాలకు మనం ఏమైపోతామంటే బలైపోతాం. వాక్యం మనకు అర్థం కాలేదనుకోండి, అపవాది తంత్రాలకు ఆటోమేటిక్గా బలైపోతామండి. ఒక క్రైస్తవుడికి ఎట్లాంటి లక్షణాలు కావాలన్నది వాక్యం చెబుతుంది. మనం దాన్ని సంపూర్తిగా వినలేదనుకోండి, ఎలాంటి లక్షణాలు కావాలో నాకు తెలలేదు కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఇది చేయకూడదని ఒకవేళ చెప్పాడేమో దేవుడు, ఇక్కడ నేను వినలేదు లేదా నేను అర్థం చేసుకోలేదు కాబట్టి బయటికి వెళ్ళి చేసేస్తున్నాను అది. కాబట్టి వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. విని అర్థం చేసుకోకపోతే అనుసరించడం మన వల్ల అయ్యేది కాదండి. ఇప్పుడు మనం అనుసరించలేకపోతున్నాం, అనుసరించాలని చెప్పుకుంటున్నాం, కానీ అనుసరించలేకపోవడానికి కారణం ఏంటంటే వినే మాటను అర్థం చేసుకోకపోవడం అండి. అంటే కొంతమంది కొంచెం జ్ఞానం తక్కువ ఉండొచ్చు, దానివల్ల చెప్పిన మాట త్వరగా అర్థం కాదండి. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉంటారు, స్కూల్ మాస్టర్ బోర్డు మీద లెక్క చెప్తాడు, ఉన్న 100 మందికి ఒకలాగా అర్థం అవుతుంది. ఒకడికి ఒకలాగా అర్థమవుద్ది, ఇంకొకటి 3 సార్లు చెప్తేనే కానీ అర్థమవుద్దు, ఇంకోటి 10 సార్లు చెప్పాలి, 10 సార్లు రాయమనాలండి అప్పుడు కానీ అర్థమవుతుంది ఇంకోటి. ఇలాగుంటే వ్యత్యాసాలు మనుషుల్లో. కాబట్టి అందరినీ దృష్టించుకుని మనం ఇక్కడ చెప్పే మాటలు నొక్కి జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఈ ఒక్కసారి అర్థమయ్యేవాడికి 10 సార్లు అర్థమయ్యేవాడికి ఉపయోగపడేలాగే ఉండాలి దేవుని మాట. ఎందుకంటే అందరూ కావాలట దేవునికి. అందుకనే కొలస్సీ పత్రికలో మనం చదివినప్పుడు ఏమన్నారంటే, ప్రతి మనిషిని మానక బుద్ధి చెప్పుచు. మనం దేవుని వాక్యం ద్వారా బుద్ధిని నేర్చుకోవాలండి. మనకి దేవుని మాట మనకు గర్దిస్తుంది అనుకో, కారణం ఏంటంటే నీకు బుద్ధి చెప్తున్నాడు దేవుడు. మనం ఎవరిని చూస్తాం అంటే ఇక్కడ మాట్లాడేవాడిని చూస్తాం. దయచేసి అది మర్చిపోండి. ఇక్కడ మాట్లాడేవాడు మీ మీద కోపంతో లేదా ఇంకేమీ ఉండదు, మిమ్మల్ని చూడడం. ఎందుకే నేను మిమ్మల్ని చూడను, మీరు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో మిమ్మల్ని చూడండి నేను. కాకపోతే ఏంటంటే దేవుని వాక్యము అంతా ఎవరికంటే ఈ రక్త మాంసాల దేహం కలిగిన వారు. వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎలాంటప్పుడు ఎలా ఉంటారు, ఇవన్నీ ఎరిగినోడు దేవుడు. దేవుడికి ఏదైనా తెలియదంటూ ఉందా అంటే, తెలియదంటూ ఉంటే ఆయన దేవుడు కాకపోరు. అన్నీ తెలుసు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. అన్నీ తెలుసు కాబట్టి మనకి ఏం చెప్పాలో అది చెప్పి మనకి బుద్ధి నేర్పిస్తున్నాడండి. తల్లిదండ్రులు పిల్లలకి బుద్ధి నేర్పినట్లుగానే దేవుడు మనకి బుద్ధి నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యం వినేటప్పుడు నువ్వు డీలింగ్ ఎవరితో పెట్టుకోవాలంటే దేవునితో, ఆయన వైపే చూడాలి నీ చూపు, నీ మనస్సు కూడా. ఇక్కడ మాట్లాడే వ్యక్తి జస్ట్ నీలాంటి రూపం కలిగిన వాడు మాత్రమే, కానీ వినిపింపజేసేటువంటి మాటలు ఆయనే కాబట్టి నీ చూపు అలా అక్కడికి ఉండాలి. నేను ఇక్కడ దిగిస్తే మామూలుగా మళ్ళీ మీలో ఒక్కండి, కానీ ఇక్కడ ఉండి వినిపించినంతసేపు స్వరం ఆయనదే. మనం శుక్రవారం ఒక మాట మాట్లాడుకుంటున్నామండి, వ్యక్తి ఒకరు స్వరం ఇంకొకరిదే అని అంటాడు. ఎవరో ఇస్సాక్ గారు శుక్రవారం మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా ఇది దేవునిది, నాకు నేర్పడానికే దేవుడి విషయాన్ని చెప్తున్నాడు అని మనం స్వీకరించగలిగితే మనం ఇదిగో ఇలా ఇక్కడ భయపడ్డాడే పౌలు గారు. ఏమని? ఆనాడు ఆదాముని హవ్వని ఏదేనిలోకి వెళ్ళి అపవాదిగాడు అలాగే మాటల ద్వారా మోసం చేశాడు.
ఈనాడు నిన్ను సంఘంలోకి కట్టబడినటువంటి నిన్ను, సంఘానికి నిన్ను అంటుకట్టాను నేను. అలాంటి నీకు కూడా అపవాది వచ్చి లేనిపోని ఆశలో ఇంకొక మాటలో ఏవో చెప్పి నిన్నేం చేస్తాడు? పవిత్రురాలుగా నిన్ను ప్రదానం చేస్తే నిన్ను అపవిత్రపరుస్తాడు. ఈ పవిత్రతకు అపవిత్రత అనేటువంటి పదం కానీ యాడ్ అయితే నీలో ఉన్నటువంటి సంపూర్ణత అసంపూర్ణంగా మారిపోయింది. అంటే పాపరహితమైన నీ జీవితం మరలా పాప సహితమైన జీవితంగా వెనక్కి వెళ్ళిపోతుంది. క్రైస్తవుడి జీవితం వెనక్కి వెళ్ళే జీవితం కాదు, మరి ముందుకు వెళ్ళే జీవితం. పాప సహితుడిగా ఒకప్పుడు నిన్ను పాపరహితుడిగా దేవుడు మార్చుకున్నాడు. ఆ పాపరహిత జీవితాన్ని కాపాడుకుంటూ, అంటే పాపము లేకుండా నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు నువ్వేం చేసుకోవాలి? సంరక్షించుకోవాలి. ఒక భార్యను భర్తను వివాహం చేసేటువంటి సందర్భంలో భర్తతోటి మాట చెప్పిస్తారు, భార్యను ఎప్పుడు నేనేం చేస్తాను? సంరక్షిస్తాను. భార్యతో చెప్పించరు ఈ మాట, భర్తతో చెప్పింటారు. భర్త భార్యకు సంరక్షకుడు, అలాగే క్రీస్తు ప్రభు మనకే సంరక్షకుడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు మాట మన దగ్గర ఉంటేనే ఆ సంరక్షణలో మనం ఉంటాం. లేదనుకోండి, క్రీస్తు ప్రభు మాట లేదనుకో, ఆ రోజు హవ్వ దగ్గర దేవుని మాట లేదు కాబట్టి ఏమైంది? ఆ అపవాది యొక్క మాటలకు లోబడిపోవడం వల్ల సంపూర్ణత సాధించినటువంటి ఆమె అసంపూర్ణురాలుగా అయిపోయింది. ఆమెతో పాటు ఆదాము కూడా అయిపోయాడు. ఆదాముతో పాటు మొత్తం మనుషులందరికీ ఆ ఆలోచన వచ్చేసింది. ఇంకంతా లోకంలోనికి పాపం చొరబడింది. ఆ చొరబడినటువంటి పాపం మధ్యలోనే మనుషులు పుడుతున్నారు. పుట్టిన ప్రతి మనిషికి ఆ పాపం ఏమవుతుంది? అంటుకుంటుంది. అంటే బాళ్ళు పడిపోయిన తర్వాత ఇంక బాడీ అంటుకుంటుంది కదా. అలాగే లోకంలో సౌండ్ చూడు చాలా తగ్గింది. లోకంలో పాపం నిండిపోయింది. నిండిపోయినటువంటి లోకంలోకి మనుషులు ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయిన ప్రతి వాడికి బాడీ అంటుకుంటారు. దాన్ని మళ్ళీ శుభ్రం చేయాలనేటువంటి ఉద్దేశం దేవుని. ఎప్పుడు దాన్ని మళ్ళీ శుభ్రం చేయాలి, లేకపోతే మనుషులందరూ అసంపూర్ణులుగానే ఉండిపోతారు. అసంపూర్ణులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. సంపూర్ణులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాం. ఎక్కడానంటే యాకోబు రాసినటువంటి పత్రికలో నుంచి మొదటి అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం దగ్గర ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువ లేని వారునై ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని పదాలు కనిపించేయండి మనమట? సంపూర్ణులను అనునాంగులు అంటే ఏంటండి? అనునాంగులు అంటే అది కూడా పరిపూర్ణతను సూచించేటువంటి మాటే, ఇంకో కొత్త మాట ఏం కాదు. పర్యాయ పదాలు అంటాం కదా మనం. ఇక్కడ 3 చెప్తున్నాడు, 3 ఒకే ఉద్దేశంతో చెప్తున్నాడండి. అంటే ఇది ఎంత ప్రాముఖ్యమైందో ఒకసారి దీన్ని బట్టి ఆలోచన చేయండి. ప్రతి మనిషి దేవుడికి ఎలా కనిపించాలంటే ఏ విషయములోనూ కొదువా. ఏ విషయం అంటే మనకేమర్థమవుద్ది? మనకున్న అన్నం కూరల్లో కాదు, మనకున్న బట్టల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆధ్యాత్మికమైనటువంటి నీ విశ్వాసపు జీవిత ప్రయాణం లేదా భక్తి కలిగినటువంటి నీ జీవితంలో ఆ భక్తిలో లోపం దేవునికి కనిపించకూడదు. ఈ విశ్వాసంలో లోపం దేవునికి కనిపించకూడదు. భక్తి విశ్వాసాల్లో లోపము కనిపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు దేవుని దృష్టిలో సంపూర్ణులుగా అగుపడతారు. ఇవన్నీ మనం ఎలా చెప్తామనంటే యేసు ప్రభుని మనం ముందుకు వెళ్ళగలిగితే చూద్దామండి. యేసు ప్రభుని ఆల్రెడీ మనం చూస్తున్న వారమే. ఈ యేసు ప్రభు గురించి మాట్లాడుతూనే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది అని అంటున్నాడు. ఆయన సంపూర్ణుడుగా ఉండునట్లు దేవుడు ఎలా చేశాడని అదే కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం వ్యక్తి దేవునికి సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా, అంటే అనునాంగుడు అన్న అదే పదం, ఏ విషయములోనూ లోపము లేనివాడిగా
అంటే నీ ప్రార్థనా విషయంలో ఇప్పుడు సంపూర్ణత సాధించాలనంటే కొన్ని మెట్లు ఎక్కాలని మనం, కొన్ని మెట్లని దీన్ని సాధిస్తేనే చూడండి. కొంతమంది యోగులు అంటుంటారు కదా, అరణ్యాల్లోనికి వెళ్ళి ఏదో తపస్సులు చేస్తుంటారు కదా, వాళ్ళు ఏం చేయడానికి చేస్తారో నాకు తెలియదు. కానీ నిజానికి ఒక వ్యక్తి ఈ పరిస్థితులన్నీ కూడా తనకి ఆధీనంలోనికి తీసుకోవాలండి. తన యొక్క ఆధీనంలోనే తీసుకోవాలి. తన ఆధీనంలోనే తీసుకోవడం అంటే ఏంటంటే, ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు అనుకోండి, స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాడు అనుకోండి, ఆ స్కూల్ అంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఆ ప్రిన్సిపల్ ఆధీనంలో ఉంటుంది. అంటే అతని మాట చెబితేనే జరగాలి, అతని మాట చెబితేనే జరగాలి. ఇలాగా మనం సమస్తాన్ని మన ఆధీనంలో తెచ్చుకోవాలి. కానీ మనం ఏమవుతుందో చెప్పమండి, మనం ఈ లోకం యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాం. ఇది ఒక్కటి గ్రహించండి సరిపోతుంది. మనం లోకం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాం. మన కంట్రోల్లోకి రావట్లేదు. అబద్ధం ఆడుకో, అది మన కంట్రోల్లోకి రావట్లేదు. మనం అబద్ధం కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. చెడు చూడకు, మనం చెడు చూడక అనేటువంటి దాన్ని మన కంట్రోల్లో తీసుకురావట్లేదు. మనం ఆ చెడు చూడక అనేటువంటి ఆ చూడు అనేటువంటి దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. మనం యేసు ప్రభు మాట చెప్తాడు ఏంటనంటే, యోహాను సువార్త చివరి భాగానికి వస్తే, చివరి భాగమా కాదండి, 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం దగ్గర ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము వహించుడి, నేను లోకాన్ని జయించానంటే లోకాన్ని నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇదే కదా లోకం అంటే. శరీరాశ, నేత్రాశ అంటే శరీరానికి కలిగే కోరికలు, కంటికి కలిగే కోరికలు, తర్వాత అహంభావం అన్నమాట. జీవపుడంబం అంటే అహంభావం, అంటే గర్వం. ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపుడంబం అనేటువంటి లోకాన్ని యేసుప్రభు ఏం చేశాడంటే తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. నువ్వు తిను అంటే తినకపోయినా పర్వాలేదు, దేవుని మాటను బట్టి నేను బ్రతుకుతాను. ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోలేదు యేసుప్రభు. ఈ రాడ్ రొట్టెలు చేసుకుంటే ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోలేదు ఆయన. దాన్ని వ్యతిరేకించాడండి. దాన్ని ఏం చేసింటే పూర్తిగా వ్యతిరేకించాడు. అంటే నెట్టి వేస్తున్నాడు లోకం. తన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నెట్టి వేసేంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ విషయాలన్నింటినీ కూడా దేవుడు తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. తన మాట వినేలా చేసుకున్నాడు. ఆ వాటి మాటలు క్రీస్తు ప్రభు వినడు. క్రీస్తు ప్రభు మాటే అధికం అన్నట్లుగా అంత శక్తిని ఆయన సంపాదించుకోగలిగాడు లోకం పైన. ఇక్కడే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం దగ్గర దీనికి అనుసంధానంగానే ప్రభు మాట్లాడుతూ 3వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, ఒకసారి తీయండి. 3వ అధ్యాయంలో 21వ వచనం దగ్గర, నేను జయించి, దేన్ని జయించాడు యేసు ప్రభు? లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. ఇది ఎవరితో చెప్తున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగా. అంటే సమాజంతో కాదు దేవుడు మాట్లాడుతుంటా. సమాజంతో మాట్లాడే మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు. అది తెలియడానికే ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు. దాని యొక్క శక్తిని మీ కళ్ళ ముందు ఉంచాడు. దాన్ని చూడండి, నన్ను తెలుసుకోండి, నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీకు సంపూర్ణుడుగా మారేటువంటి అవకాశాన్ని కలిగిస్తాను. ఇది లోకానికి ఇచ్చేటువంటి మాట. ఆల్రెడీ వచ్చిన మనతో మాట్లాడే మాట ఏంటంటే, క్రీస్తు ప్రభు అయినటువంటి నేను లోకాన్ని జయించాను అంటే ఈ శరీరాసన జయించగలిగాను, నేత్రాసన జయించగలిగాను, జీవపుడంబాన్ని జయించగలిగాను. ఇలాగ ఈ మూడింటిని జయించేవాడు సంపూర్ణుడవుతాడు. అందుకే యేసు ప్రభుని సంపూర్ణుడు అనగలుగుతున్నామా. ఆయన యందే సర్వ సంపూర్ణత
నివసిస్తుంది అంటున్నాడండి. ఒకసారి ఇదే యోహాను భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 14వ వచనం దగ్గర ఆ వాక్యం అంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆ క్రీస్తు శరీరధారి అయి కృపాసత్య ఎలాగట కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే మానవులైనటువంటి మన మధ్య మహాదేవుడు వచ్చి నివసించాడు. ఆయన సంపూర్ణుడు. ఎందుకంటే మనిషిగా ఉండి కూడా ఈ మనుషులు చేసే పాపాన్ని చెయ్యకుండా దాన్ని జయించాడు. పవిత్రుడును పరిశుద్ధుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఇట్టి ప్రధాన యాజకుడు ఇప్పుడు మన పక్షాన నుండి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు అంటాడు హెబ్రీయులకు రాస్తున్న గ్రంథకర్త. అంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ గుణలక్షణాలే సంపూర్ణతకు సోపానాలు అని మనకు చెప్తున్నాయి. అంటే ఇప్పుడు మనం క్రీస్తు దగ్గరికి వచ్చాం, క్రీస్తుకి మనం భార్యలుగా లేదా ప్రదానం చేయబడ్డాం పవిత్రురాలైనటువంటి. నా పవిత్రతను నేను కాపాడుకోవడానికి నేను ఏం చేయాలి? లేకపోతే ఆ క్రింద మాట్లాడితే ఏమనంటే ఆ రోజు హవ్వను మోసం చేసినటువంటి అపవాది ఈ రోజు నిన్ను కూడా మోసం చేస్తాడు. ఎందుకంటే నువ్వు సిద్ధపాటులో లేకపోతే, నువ్వు దృఢమైనటువంటి నిశ్చయతతో లేకపోతే, వచ్చాను ఏదో అలా అంటే కాదు. దేవుని దగ్గరికి వచ్చినంటే నేను దేవునితో ఉన్నాను, ఇక లోకాన్ని ఎదిరించడానికే నా యుద్ధం అన్నట్టు ఉండాలి. నేను దేవునితో ఉన్నాను, ఒకవేళ లోకం వస్తే పర్వాలేదు ఎవరో చూడనప్పుడు కౌగులించుకుంటానని అనుకుంటే మనం దేవుని పక్షాన్ని యుద్ధం చేయడానికి పనికిరా. దేవుని దగ్గరకు వచ్చామంటే లోకంతో యుద్ధం చేయి. యేసు ప్రభు అదే చేశాడు. శరీరాశ నేత్రాశ జీవపుడంబమైనటువంటి ఈ లోకాన్ని ఆయన యుద్ధం చేసి జయించాడు. ఆయన అంటున్నాడు, నా వలే లోకాన్ని జయించిన ప్రతివాడు నాతో పాటు తండ్రి సింహాసనం మందు. అంటే లోకాన్ని జయించాలి. ఇప్పుడు మనం సంపూర్ణులుగా మారాలనంటే దేవుడు కోరుకుంది అదే. అందుకే సంఘంలోకి వచ్చినట్టు మనతో మాట్లాడుతూ మీరు ఇంకా నేర్చుకోండి. హెబ్రీ పత్రికలో ఈయన మాట్లాడుతూ మంచి విషయాన్ని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం దగ్గర ఆయన మాట్లాడుతూ అనేక బాధల గురించి చెప్తూ ఆల్రెడీ నేర్చుకున్న దాని గురించి మాట్లాడుతూ పునాది మరలా వేయక, అంటే ఉన్నదాటే ఉండిపోక దాన్ని మరలా చెప్పుకోక కొత్త పునాదులు మీరు వేసుకొనక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము అన్నాడు. అంటే వచ్చిన తర్వాత వచ్చిన చోట ఉండిపోకు, ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్లుగా నేర్చుకో ఇంకా దేవుని గురించి. ఎందుకంటే ఈ కనిపించే విశ్వం ఎంత ఉందో దాన్ని మించి అనేక రెట్లు దేవుని గురించినట్టు విషయం ఉంది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసిన వాటిని రాస్తాకే ఈ భూలోకమైనను సాలదేమో ఆయన రాసిన పుస్తకాలు పెడతాకే అన్నాడు భక్తుడైన యోహాను. అంటే క్రీస్తుగా లోకానికి వచ్చినటువంటి ప్రభు చేసిన కార్యాలకే అంత ప్లేస్ పట్టాలని అంటే మరి దైవం అనేటువంటి ఆ శబ్దానికి, ఆ శక్తికి, ఆ మహిమకు ఇంకెంత ప్లేస్ అవసరమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అంత మహనీయుడి దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. తెలుసుకోవాల్సిన ఇంకెన్నో ఉన్నాయి. నాకు తెలుసు అని అనుకుంటాం, నా అంతటోడు లేడు అని అనుకుంటాం, కానీ నీకు తెలిసింది సున్నా. దేవుని గురించి మనకి తెలిసింది సున్నా. ఎప్పుడు వరకు అంటే నీ చావు రోజు ముందు వరకు నీకు సున్నాయే దేవుని గురించి తెలిసింది. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా. ఈ ఉద్దేశంతో మన ప్రయాణం ముందుకెళ్తూ ఉంటే అప్పుడు మనం సంపూర్ణులుగా దేవునికి కనబడతాం. నాకు తెలుసు అని అనుకుంటే, నేను చేసేసాను అని అనుకుంటే అయిపోయింది నీ పని ఆ రోజే. నీ చేసింది ఇంకా అవ్వలేదు, చేయాల్సింది ఉందే. నువ్వు తెలుసుకుంది సరిపోదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఉందే. నువ్వు ఆచరించింది ఏమాత్రం కాదు, ఇంకా ఎంతో. ఇది నా జీవితంలో నీ జీవితంలో ఉండాల్సినటువంటి ఆలోచన. ఇది లేకపోతే మనం సంపూర్ణతను సాధించలేమండి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నేర్చుకున్నావా, ఓకే ఇంకా నేర్చుకో, ముందుకు సాగు. అలా నువ్వు నేర్చుకుంటూ ముందుకు సాగితేనే ఎలా కనిపిస్తావు దేవునికి? సంపూర్ణుడుగా సాగు. ఎందుకంటే క్రీస్తు ఎదుట మనల్ని సంపూర్ణంగా నిలబెట్టాలన్నదే భక్తుల యొక్క ఆలోచన ఆనాడు పౌలు గారిది. ఎందుకంటే సంఘానికి వచ్చేటువంటి మనం సంపూర్ణంగా మారినప్పుడే దేవునికి అవసరం.
లేకపోతే మన అవసరం దేవునికి ఏమీ లేదు. మన దగ్గరికి దరిదాపులు కూడా రానివ్వడండి. ఈ సంపూర్ణత ఎలా ఉండాలో, ఈ సంపూర్ణతను ఎలా సాధించాలో ఇవన్నీ మనం జాయిగా మెల్లగా దేవుని చిత్తాన్ని బట్టి నేర్చుకుందాం. ఒకటే గుర్తుపెట్టుకుందాం, సంపూర్ణుడు లేదా సంపూర్ణ వ్యక్తి అంటే పర్ఫెక్ట్ మ్యాన్ లేదా కంప్లీట్ పర్సన్ అని అంటే ఏంటి అంటే ఏ లోపం లేని వాడు. లోపం అనగా పాపం. ఆ పాపాన్ని అంటకుండా నిలబడినప్పుడే మనం సంపూర్ణంగా దేవునికి కనిపిస్తాం. వాక్యం బైబిల్లో 66 పుస్తకాలు అప్పచెప్పి కూడా కాదు సంపూర్ణుడు అంటే. 66 పుస్తకాలు అప్పచెప్పి కూడా కాదండి సంపూర్ణుడు అంటే. మరి ఎవరనంటే పాపం అని తెలిసి దాన్ని దూరంగా పెట్టగలిగిన వాడు. పాపం అని తెలిసి దాన్ని దూరంగా పెట్టగలిగేవాడే దేవుడు అన్న సంపూర్ణుడు. ఈ లక్షణాలు ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సింది ఇంకా. ఎందుకంటే మనం మనుషులుగా చచ్చిపోయే రోజు దాకా దీని గురించి తెలుసుకుంటూనే ఉండాలి సంపూర్ణత గురించి. ఆ సంపూర్ణతను సాధించడం ఆషామాషి విషయం కాదండి. జయించాలండి లోకాన్ని. మనిషిని మనిషి జయించడం కాదు. మనిషిని మనిషి మూర్ఖత్వం ఉంటే చాలు జయించేయచ్చు, ఏదో ఒక దొంగ నాటకాలు ఆడి. కానీ లోకాన్ని జయించడానికి కావాల్సింది మూర్ఖత్వం కాదు, దేవుని గ్రహింపు. కాబట్టి మనం లోకాన్ని జయించాలంటే మన మనస్సు, మన ఆత్మ చాలా దృఢంగా ఉండాలి. అవి దృఢపడడం ఎలాగో, దృఢపడితే ఎలా జయించగలమో ఇవన్నీ మనం మరి దేవుడి జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇచ్చే సమయాన్ని బట్టి మనం నేర్చుకుందాం. దయచేసి లోపము లేని వ్యక్తిగా మనం ఉండడానికే ఇక్కడికి వచ్చాం. పాపం అని తెలిస్తే దాన్ని దూరంగా పెట్టడానికే మనం ఇక్కడికి వచ్చాం. అలా చేస్తేనే మనం సంపూర్ణులుగా దేవునికి కనిపిస్తాం. లేదనంటే మనం మనంగానే ఉండిపోతాం, లోకాన్ని జయించలేము. అప్పుడు దేవుని కంటికి మనం సంపూర్ణులుగా కనపడవడం. సంపూర్ణులుగా కనపడిన వాడు దేవునికి ఎంత మాత్రం ఇష్టడు కాడు. కాబట్టి ఆలోచన చేద్దాం, ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ముందుకు కొనసాగుదాం. అందరికీ వందనాలండి.